హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్. ఈరోజు సాటర్డే కావటం వల్ల ఇంట్లో ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు వివరంగా చెప్తాను, మీరు కూడా చేసుకోండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని నీట్గా 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని కడిగి అప్పుడు వాటర్ వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. ఇది ఇలా చేసుకున్నారనుకోండి, నేను చెప్పిన కొలతలతో పిల్లలకి లంచ్ బాక్స్గా చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది ఒక సైడ్గా 15 నిమిషాలు అయ్యాక దాన్ని వాటర్ అంతా వంపేసి నీట్గా ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో ఒక బాండీ పెట్టుకుని 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకుని అప్పుడు బాగా మరుగుతుండగా ఈ నానబెట్టుకున్న బియ్యం దాంట్లో వేసి బాగా ఉడికించాలి. అంటే ఇప్పుడు మనం ఇలా వేలితో ఇలా చూస్తే ఒక బియ్యాన్ని మెత్తగా అయినట్టు అప్పుడు ఏం చేసేయాలంటే ఉడికిపోయిన దాన్ని వంపేసేయాలి. గింజి వంపేసి నీట్గా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి దాన్ని నీట్గా ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టాలి. ఇలా నీట్గా ఆరబెట్టుకోవడం వల్ల రైస్ని పొడి పొడిగా ఉంటుంది. గింజి వంపడం వల్ల కూడా చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి కదా మనకు రైస్ తింటే. ఆ క్యాలరీస్ అన్నీ కొంచెం వాటర్లో కలిసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, రైస్ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అంటున్నారు. ఇదివరకు మన పూర్వీకుల నుంచి ఎలా వండుకునేవారు, గింజి వంపే తినేవారు. అందుకే వాళ్ళు హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు గింజితో తింటే బలము అంటున్నారు, కానీ మరీ ఎక్కువైపోతుంది. దాంట్లో ఉన్న పిండి పదార్థం అంతా మన శరీరానికి వెళ్ళిపోయి దానివల్ల ఒబెసిటీ రావటం అలా జరుగుతుంది. మనం అలా గింజి వంపేసుకుని తింటే రైస్ తినడం వల్ల మనకేమి హాని కాదు. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి రైస్ తినే పెరిగారు, రైస్ తినే ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి కూడా. అందుకని మనం గింజి వంపేయడం వల్ల దాంట్లో ఉన్న చాలా వరకు పిండి పదార్థం అనేది ఆ వాటర్లోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోవడం వల్ల మనకి హెల్తీగానే ఉంటుంది. ఇప్పుడు వేరే బాండీ పెట్టి దాని మీద నీట్గా క్యారెట్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని ఒక కప్ ఏమో క్యాబేజీ తీసుకుని అది కూడా ఒక కప్ తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసింది. ఒక కప్ ఏమో బీన్స్ తీసుకుని 2 పచ్చిమిరపకాయలు తీసుకుని రౌండ్గా చిన్న చిన్నగా ముక్కలు కోసి ఈ 3 ఐటమ్స్ నీట్గా ఆయిల్లో ఫ్రై చేయాలి. దానిలో రైస్, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటే గుమ్మలాడే ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.